ప్రతిరోజు సమయానికి సుఖంగా విరేచనం అవ్వాలంటే మనం ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలంటే కరక్కాయల యొక్క పెచ్చుల యొక్క చూర్ణము 20 గ్రాములు, సునామికి చూర్ణం 20 గ్రాములు, సైంధవలవణ చూర్ణం 20 గ్రాములు, ఈ 3 పదార్థాల యొక్క చూర్ణాలను కలిపేసి ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే కరక్కాయ పెచ్చులను తెచ్చుకొని దంచి లోపల విత్తనాలను తొలగించేసేసి పై పెచ్చులని 1 లేదా 2 రోజులు బాగా ఎండించేసేసి తర్వాత కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుంటే ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి. అలాంటి చూర్ణం మనకు మార్కెట్లో అనేక రకాలైనటువంటి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి విచారించి అలాంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. అలాంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 20 గ్రాములు, సునాముఖి ఎండించినటువంటి సునామికి ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా సునామికి ఆకు పొడి కూడా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు, ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి సునామికి ఆకు పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి వీలైతే అలాంటి చూర్ణం దొరికితే అలాంటి చూర్ణం తెచ్చుకోండి. లేని పక్షంలో సునామికి ఆకు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసి ఫ్రెష్గా పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని 20 గ్రాములు కలుపుకోండి. అట్లే సైంధవలవణం, దీన్ని రాక్ సాల్ట్ అంటారనమాట. మనకు చూర్ణ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి పౌడర్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ యొక్క సైంధవలవణ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 నుంచి 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు కానీ, ఆ నీళ్ళలో కానీ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించడం వల్ల ఉదయం సమయానికి కాల విరేచనం అవుతుంది. మరి ఆ విరేచనంలో ఆ వ్యర్థ పదార్థాలని బయలువెడలుతాయి. అంతేకాకుండా కాల విరేచనం కావడం వల్ల శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది, జీర్ణాశయ రుగ్మతలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ కాల విరేచనం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోజు సమయానికి సుఖంగా విరేచనం అవ్వడం వల్ల, అంటే ముక్కకుండా మూలగకుండా సమయానికి తనంతట తానే ఫ్రీగా మోషన్ అయ్యేటటువంటి పరిస్థితి మనం ఈ యొక్క ఔషధం ద్వారా కలిగించుకోవడం వల్ల మరి మానసికమైనటువంటి స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ యొక్క ప్రభావం చేత మనస్సు కూడా అతలాకుతలంగా ఉండడము, కోపం రావడము, విసుగు రావడము, చికాకు రావడము, మనస్సు అతలాకుతలంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.